కార్యక్రమం స్టార్ట్ అవబోతుంది. ముందుగా let me call up on stage. Get up, Sina, along with Dr. మనందరి ఫేవరెట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రతిరూపం ఇక్కడ వచ్చారు. సో ఆకాష్ పూరి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. పటాస్. ఆకాష్ పూరి గారు ఇంట్లో ఉన్నారు చిన్నప్పటి నుంచి. పూరి గారు ఆయన మీద ఎలాంటి ప్రభావం చూపించారు? డైరెక్టర్, మామూలుగా పూరి గారు డైరెక్టర్ కాబట్టి సన్ని ప్రతి పనులు డైరెక్ట్ చేయడం మొదలెట్టాడు ఆయన. ఫస్ట్ ఇంట్లో డైరెక్ట్ చేయడం, అది తీసుకెళ్లి హీరోల మీద ఆపాదించడం. ఆకాష్ డాడీ ఇదిగో పుచ్చగా తిను, ఇదిగో టూత్ పిక్ తిను. ఆకాష్ ఒక్క నిమిషం ఆగు. మళ్ళీ 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 అలా తిను, సేమ్ తిని ఇందాక అలా తిను. ఇంట్లో చూశారు ఏది టూత్ పిక్ తో పుచ్చకాయ తినడం చూశారు. లొకేషన్కి వెళ్ళారు. అల్లు అర్జున్ గారితో అద్దరామల్లి సినిమా చేస్తారు. అర్జున్ ఒక్క నిమిషం ఇట్రా. ఎస్ సార్. వేరే రండి. పుచ్చకాయ టూత్ పిక్. ఎస్ చాక్ తీసుకో. కచ్చ కచ్చ బోడు. రెడీ యాక్షన్. థ్యాంక్ యూ ఆకాష్, ఐ లవ్ యూ అన్న. ఏంటి సార్? ఏం లేదు, మా ఊరు గుర్తొచ్చాడు, మా అబ్బాయి గుర్తొచ్చాడు. ఈ రెచ్చిపోయాడు పర్లేదా? ఒక రోజున వాళ్ళ మదరు స్కూల్కి వెళ్ళట్లే అని చెప్పేసి ఇంట్లో నుంచి తరుముతున్నారు బయటికి. స్కూల్కి వెళ్ళాలంటే ఆకాష్ స్కూల్కి కొట్టడానికి ఏమీ లేదు. లోపల కూరగాయలు ఉన్నాయి, టమాటాలు, బెండకాయలు, దొండకాయలు అన్ని ఉన్నాయి. ఇస్తున్నారు. స్కూల్కి వెళ్ళారా? పూరి గారు ఆపోజిట్ గా వస్తున్నారు. ఆకాష్ ఒక్క నిమిషం. మహేష్ బాబు గారు వచ్చారు లొకేషన్. పోగిరి పూరి గారు, బాబు గారు సీన్ ఏంటి? మీరు పరిగెడుతూ ఉంటారు. పరిగెడుతుంటే తోపుడు బండి ఉంటుంది, తోపుడు బండి కూరగాయలు ఉంటాయి, వాటిని తోపుడు అంటారు. ఓకే. ఎలాగైనా మొత్తం టమాటాలు, బెండకాయలు, దొండకాయలు అని మొత్తం కట్ చేస్తే ఇంట్లో చేసే ప్రతి చిన్న పనికి ఆయన డైరెక్ట్ చేయడం మొదలెట్టాడు. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు ఆకాష్. రెడీ. సాంబార్ ఇడ్లీ అంటే చాలా ఇష్టం ఆకాష్ కి. కట్ కట్ చేసి తింటాను డాడీ. ఆకాష్ యాక్షన్. స్లో మోషన్. అది పాడైపోద్దామా డాడీ? డైరెక్షన్ ఇంట్లో అక్కడ పెట్టి లొకేషన్ పెట్టి ప్రాక్టీస్ చేస్తేనే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఏంటి ప్రాక్టీస్ మ్యాన్ పర్ఫెక్ట్? అది కాదు గారు, స్నానం చేస్తారు, రీటేక్ అంటారు. ఎన్నిసార్లు స్నానం చేయాలి? సబ్బు రీటేక్ తోలు ఊడిపోతుంది. లొకేషన్ లో హీరోగా చేస్తున్నారు. ఇప్పుడు పూరిగా డైరెక్ట్ చేస్తారు. ఆకాష్ హీరో అయిపోయింది. లొకేషన్ కొంచెం లేట్గా వచ్చి డాడీ కదా. డార్లింగ్ ఈవినింగ్ కలుస్తాను నేను. ఓకే షూర్ డాడీ. డాడీ మేనేజ్ చేస్తాను. బాయ్. ఆకాష్ టైం ఎంత? డాడీ ఇట్స్ ఎగ్జాక్ట్లీ 7:09 డాడీ. 7:09. ఎన్ని గంటలు రావాలి నువ్వు? 7 o'clock అనుకుంటా డాడీ. మరి ఎన్ని గంటలకు వచ్చావు? 7:09 అయింది. అంటే 7:09 డాడీ. డాడీ అంటే డాడీ ఇంట్లో డాడీ. లొకేషన్ లో ప్రొఫెషనల్ ఉండి. ఓకే ఓకే డాడీ. ఓకే సార్. ఓకే రే ఆకాష్ ఇట్రా. ఆకాష్ హీరో ప్రొఫెషన్ ఇక్కడ. బాబు ఇప్పుడు అమ్మాయి ఎలా వస్తుంది? ఎలాగా? అమ్మాయి హీరోయిన్. ఓకే. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఒక రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేయాలి. నేను డైరెక్ట్ చేస్తాను. ఓకే రెడీ? అమ్మాయి దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని రింగ్ తిప్పి. ఓకే ఇప్పుడు నా రింగ్ తిప్పితే బాగోదేమో. యాక్షన్. ఏం చేస్తున్నావురా? రింగ్ తిరుగుతుంది డాడీ. హీరోయిన్ తో చేయమంటే రొమాన్స్, రేప్ కాదు. రేప్ చేస్తున్నావు నువ్వు. మీరు చిన్నప్పుడు నాకు అన్ని చెప్పారు కానీ రేప్ కి రొమాన్స్ కి తేడా చెప్పారు. తెలుసు నాకేం తెలియదు డాడీ. చెయ్యి. ఓకే ఇప్పుడు రేప్ చేయాలా రొమాన్స్ చేయాలా? మీరు చేసి చూపించండి డాడీ, నేను నేర్చుకుంటాను. నేను చేస్తాను చూడు. ఓకే. జాలి. మమ్మీ డాడీ లొకేషన్ హీరోని పట్టుకొని
చెప్తాడు. పండు ఏం లేదు పండు, వాడికి నేర్పిస్తున్నా. ఓకే పండు. నేర్పట్లేదు, అదే నేర్చుకుంటున్నాడు. అలా కాదు అరే నాన్న, పండు 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 పండు. ఆకాష్ గారికి కొంతమంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, రైటర్లు వచ్చి స్టోరీ చెప్తున్నారు. ఎలా చెప్తున్నారంటే, పూరి గారికి ఒక సెంటిమెంట్, ప్రతి సినిమాలో బ్యాంకాక్ లో సాంగ్ ఉండడము, ఒక సీన్ ఉండడము, క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ గానీ అక్కడ ఉండడము ఒక సెంటిమెంట్ కాబట్టి ప్రతిదీ బ్యాంకాక్ ఓరియంటెడ్ గా రాస్తారు. సో అలాంటి స్టోరీలు పూరి గారికి ఇష్టం కదా అని చెప్పేసి ఆకాష్ భాయ్ దగ్గర కూడా వచ్చి మొత్తం బ్యాంకాక్ స్టోరీలు చెప్పేస్తున్నారు. బ్యాంకాక్ ఎలా వెళ్ళిపోతున్న స్టోరీలు చూద్దాం సార్. ఆకాష్ గారు, నైస్ మీటింగ్ యూ సార్. నీటు సార్ ఒక మంచి స్టోరీ రాశాను సార్. నువ్వు చెప్తే మంచిగా నేను చెప్తా. రాశాను సార్, అంతే. రాసా? ఓకే చెప్పండి. చెప్తాను సార్. ఓపెన్ చేస్తే బ్యాంకాక్ లో హీరో ఒక షర్ట్ ఇప్పుకొని స్లో మోషన్ లో పరిగెడుతుంటారు సార్. బ్యాంకాక్ లో హీరో షర్ట్ పరిగెట్టడం ఎందుకు? హ్యాపీ మనకి దుర్గం చెరువు ఉంది, మూసిన ఉంది, అక్కడ షర్ట్ పరిగెట్టే బెస్ట్ కదా. రెడీ సార్. ఓపెన్ చేస్తే దుర్గం చెరువు దగ్గర హీరో షర్ట్ ఇప్పి పరిగెడతారు సార్ స్లో మోషన్ లో. సూపర్. ఒక క్యాబ్ వెళ్ళిపోతుంది సార్. క్యాబ్ పరిగెట్టి 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 పెట్టి విండోలో షర్ట్ వేసి లోపల దూకేశారు సార్. ఓ క్యాబ్ సార్ 120 స్పీడ్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగింది సార్. కట్ చేస్తే ఫ్లైట్ ఎక్కారు హీరో, కట్ చేస్తే బ్యాంకాక్ లో దిగింది సార్. ఫ్లైట్ బ్యాంకాక్ వెళ్ళిపోయింది. ఎందుకు అక్కడికి వెళ్ళిపోయింది? మీరు అంటే దుర్గం చెరువు స్టార్ట్ చేయమన్నారు కదా సార్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏం కాదు, మన లోకల్ లో ఓకే సార్. ఓకే సార్, రెడీ సార్. రెడీ సార్. సార్ కట్ చేస్తే కట్ చేస్తే కృష్ణానగర్ లో హీరో మాస్ ఎలిమెంట్స్ తో సూప్ ఇది కావాలా? మాస్ ఎలిమెంట్ తో షర్ట్ ఇప్పి పరిగెడుతున్నాడు సార్. RFC బోట్ లోకి ఎంటర్ అయ్యాడు సార్ లోపలికి, లోపలికి. సూపర్. అక్కడ ఫుల్ టు పెద్ద బ్యాంకాక్ సెట్ సార్. నువ్వు బ్యాంకాక్ ఎప్పుడు చూడలేదు కదా? చూడలేదు సార్. మేనేజర్ ఇది అడుగు బ్యాంకాక్ టికెట్ బుక్ చేసి పంపించేయండి. థ్యాంక్ యూ సార్. ఇది శాండ్విచ్ మసాజ్ చేస్తారా ఇక్కడ? వెరీ గుడ్. మరి ఆకాష్, నిజంగానే అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఇంట్లో జరిగాయి ఆకాష్? అవే లేదండి. నాకు తెలిసి బేసిక్ గా డాడీ వెరీ కూల్ అండ్ యాక్చువల్లీ పూరి గారు ఇంట్లో రాగానే ఆకాష్ చేసే పని అని చెప్పను నేను. పూరి గారు సెట్ లొకేషన్ నుంచి వచ్చారు, ఇప్పుడు చేయను. ఆకాష్ ఇంట్లో గేమ్ ఆడుకుంటున్నాడు, ఏదో చేస్తున్నాడు. రెడీ రండి. ఆకాష్ డాడీ ఎందుకు యాక్ట్ చేస్తున్నావు? డాడీ సినిమాలు చేయాలి కదా డాడీ. ఆకాష్ ఓవరాల్ గా ఎలా అనిపించింది? నువ్వు ఎంజాయ్ చేసావా? నిజంగా ఎంజాయ్ చేశా. చాలా ఎంజాయ్ చేశా. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సీను అండ్ రామ్ ప్రసాద్.